ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదా? మన అమ్మ దయ వలన అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ అమ్మను కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఈరోజు దుర్గమ్మ తల్లి అయితే, తల్లి నేను చెప్పేది విను, ఈ రాత్రి నీ కలలోకి వచ్చి నీ గురించి ఒక మంచి గొప్ప శుభవార్త చెప్తున్నాను. నమ్మి ఈ రాత్రి నిద్రించే ముందు నేను చెప్పేది విను, తరువాత నువ్వు ఆనందంగా నిద్రిస్తావమ్మా. నీ కలలో ఒక మంచి శుభవార్త చెప్తాను. నువ్వు సందేహపడే విషయాలన్నింటికీ కూడా సమాధానం ఇస్తాను. శ్రద్ధగా విను. నా ఈ వాక్కును నువ్వు ఎప్పుడైతే పూర్తిగా నమ్మి అర్థం చేసుకున్నావు అంటే కేవలం నీ కోసమే. ఇదిగో ఇలా చూడు తల్లి, ఏంటి అంత నిర్లక్ష్యంగా ఉన్నావు? నేను నీతోనే మాట్లాడుతున్నాను బిడ్డ. నీకోసమే కదా ఈ దుర్గమ్మ నీ దగ్గరకు వచ్చింది. నా కోపం నువ్వు ఎక్కడెక్కడో వెతుకుతున్నావు నా కోసం తల్లి. ఎక్కడో ఈ తల్లి ఎప్పుడైతే నువ్వు నన్ను వెతుకుతున్నావు మొదలుపెట్టావు, ఆ క్షణమే నిన్ను నేను మన్నించేశాను తల్లి. నువ్వు చేసిన చిన్న చిన్న తప్పుల వల్ల నేను నిన్ను కాపాడుకుంటున్నానమ్మా. నేను అసలు ఏం చేశాను? ఎవరికి నేను హాని తలపెట్టలేదు అని అడుగుతున్నావు కదా? ఒకసారి ఆలోచించు. గతాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకో. నీకే తెలుస్తుంది నువ్వు ఎక్కడ తప్పు చేశావో, నీకే అర్థమవుతుంది. ఇలా అన్న ఆ సందర్భంలో కూడా నువ్వు నన్ను క్షమాపణ కోరావు. అప్పుడు నువ్వు అందులో నుంచి పూర్తిగా బయటపడ్డావు అమ్మ. కనుక ఆ తప్పును మరలా మన్నించేశాను. జరిగిన దాని గురించి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. దాన్ని పూర్తిగా మర్చిపో. నన్ను నువ్వు ఎక్కడ వెతికి అలసిపోతున్నావు కదా, మర్చిపోతున్నావు. ఏంటో తెలుసా, నేను నీ పక్కనే ఉన్నాను అని ఎందుకు మర్చిపోతున్నావు? అసలు విచిత్రం ఏంటంటే, విగ్రహంగా ఉన్న నన్ను నమ్మి పూజలు చేశావు, పూజించడం ఆరంభించావు. నీకు తెలియకుండానే ఎందుకు నన్ను వెతుకుతున్నావు చెప్పు? నేను నీ పక్కనే నీతోనే ఉన్నాను తల్లి. నిన్ను నడిపిస్తూనే ఉన్నానమ్మా. ఆ విషయం నీకు తెలియక నా కోసం ఎక్కడెక్కడో వెతుకుతున్నావు. నేను నీ కళ్ళ ముందు ఉన్నా సరే గుర్తించలేని స్థితిలో నువ్వు ఉన్నావు. నువ్వు నాతో మాట్లాడేది, ప్రార్థించేది అన్నీ కూడా నేను కళ్ళారా చూస్తున్నాను. నువ్వు ఉన్న నీ చుట్టూ ఉన్న నీకు కాపలాగా ఉంటున్నానమ్మా. అసలు చెప్పాలి అంటే ఎక్కడ ఉంటే అక్కడ తోడు నీడగా ఉన్నాను. కొంతకాలం నుంచి నీకు అంత చెడు జరుగుతుంది కదా, ఆ విషయం భయం అనిపిస్తుంది. ఆ విషయం నీకు భయం అనిపిస్తుంది కదా, దానికి నువ్వు భయపడుతున్నావు. ఆ భయంలో నిన్ను రక్షించేవారు ఉన్నారు నిజమా అని ఆందోళనతో, గందరగోళంతో ఉండబోతున్నావు. మొత్తం నిజమే తల్లి. నేను ప్రతి క్షణం కాపాడుకుంటూ నిన్ను నీడలాగా కాపాడుతున్నాను, కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాను. నేను నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు దేని గురించి ఆలోచించుకో. అసలు నిజమైన విశ్వాసంతో ఉండు బిడ్డ. నీ అలవాట్లన్నీ కూడా మార్చుకో. నాలో ఐక్యమైతే నీ కర్మదోషాలన్నీ కూడా తొలగించేస్తాను. నువ్వు చేసే పాపాల నుంచి నిన్ను దూరం చేసి నిన్ను తీసుకువెళ్తాను. నీకు కావాల్సింది, నువ్వు కోరింది తగిన సమయంలో నేను నీకు అందిస్తాను. నువ్వు ఊహించిన సమయంలో నీకు అన్నీ చేరుతాయి బిడ్డ. నీ కుటుంబాన్ని కాపాడే బాధ్యత నీ తల్లిగా ఆ బాధ్యత నాదేనమ్మా. నేను నీకు ఒక దారి చూపిస్తాను తల్లి. నీకు ఎప్పుడైతే నమ్మకం వస్తుందో నన్ను పిలిచేదాకా నేను ఆగను తల్లి. నేను నీ చుట్టూ తిరుగుతూ నిలబడుతున్నాను. నీ చుట్టూ జరుగుతున్న విషయాలు కష్టమైనా సరే నేను అడ్డుకుంటాను. అలాగే ఎప్పుడు కూడా నేను నిన్ను కాపాడుకుంటాను బిడ్డ. కొన్ని సందర్భాల్లో నువ్వు జాగ్రత్తగా ఉండాలమ్మా. అటువంటి సందర్భాల్లో కూడా నేను నీకు కొన్ని సందేశాలను పంపుతున్నాను. అది ఎలా అయినా సరే, గుడిలో ద్వారా కానీ, స్నేహితుల ద్వారా కానీ, ఒకరి ద్వారా నీకు సందేశాలు అయితే పంపిస్తున్నాను, సంకేతాలు చేరుస్తున్నాను. వాటి వల్ల నీకు జరగబోయే ఆపదల నుంచి రక్షిస్తూ ఉన్నాను. అర్థం చేసుకుంటే నీ కష్టాలన్నీ తొలగిపోతాయి. నీ కోరికలన్నీ నెరవేరినట్లే. ఇంకా నీకు ధైర్యం వచ్చినట్లే కదా, ఆనందం వచ్చింది కదా. నా తల్లి నాకు దుర్గమ్మ తోడుగా ఉందని నీకు అర్థమైంది కదా. ఇంకా ప్రశాంతంగా నిద్రించు తల్లి. నీ తల్లిని నీతో ఉండగా నీకెందుకమ్మ భయం? నీకు ఆ భయమే అవసరం లేదు. ధైర్యంగా ఉండు. ఈ సందేశాన్ని నీకు నేను అందించినాను అంటేనే నీ అదృష్టం కలిసి వచ్చిందని నువ్వు గుర్తించు. అలాగే నువ్వు ఎప్పుడు కూడా నీ యోగక్షేమాలు నేను చూస్తూనే ఉన్నాను. నీ యోగక్షేమాలు నేను చూడబట్టే నువ్వు కష్టంలో ఉన్నా. ఒకసారి కష్టం ఒక్కసారిగా వెళ్ళిపోదు కదా. ఆ కష్టం నుంచి నేను బయటపడేసే మార్గాలను కూడా సూచిస్తూనే ఉన్నాను అని నేను నీకు తెలియజేస్తూనే ఉన్నాను. కానీ నీకు అండగా ఉండగా నీకు భయం ఎందుకు తల్లి? నేను ఎప్పుడు నీకు అండగానే ఉంటానమ్మా అని నీకు నా ఆశీర్వాదం ఇస్తున్నాను బిడ్డ అని కూడా అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని మన అమ్మ మనకు ఇచ్చారు కదా ఫ్రెండ్స్. మన తల్లి దుర్గమ్మ మనకిచ్చినటువంటి సందేశం మనందరికీ కూడా నమ్మకాన్ని, ధైర్యాన్ని ఎంతగానో ఇచ్చిందని అనుకుంటున్నాను. శుభవార్త చిన్నదా పెద్దదా అనేది నువ్వు జరగబోతుంది దాన్ని తక్కువగా అంచనా వేయొద్దు తల్లి. నీకు ఆ శుభవార్త
ఎప్పుడు అందాలో ఆ టయానికి ఖచ్చితంగా నీకు ఒక మనిషి ద్వారా అయినా సరే, నీ కుటుంబ సభ్యుల ద్వారా అయినా సరే నీకు మంచి సందేశాన్ని అయితే నేను ఖచ్చితంగా నీకు అందజేయబోతున్నాను. నువ్వు హాయిగా నిద్రించు బిడ్డ. నీకు నా దుర్గమ్మ ఉంది అన్న అండగా అన్నట్టుగా నా నామాన్ని తలుచుకొని కంటారా నన్ను చూస్తూ నన్ను తలుచుకుంటూ నువ్వు నిద్రపో తల్లి. నీకు వచ్చిన భయం ఏమీ లేదమ్మా. నీ దుర్గమ్మ నీకోసం ఎప్పుడు వేచి ఉన్నాను తల్లి. నీకోసం నీ పక్కనే ఉన్నా కూడా నువ్వు నన్ను గమనించుకోకుండా నీ తాపత్రయమే నువ్వు పడుతూ ఉన్నావు. కానీ అయ్యో అమ్మని నమ్ముకున్నానే, అమ్మ నన్ను చూసుకుంటుంది అన్న ధైర్యం నీకు ఉండకుండా పోయింది. ఎందువల్ల బిడ్డ, ఎందుకు ఇలా మారిపోయావు? నీ మార్పు అనేది నాకు చాలా బాధను కలిగిస్తుంది. నీ తల్లిని ఉన్నాను అని పిలుస్తావు, కానీ అంతలోనే నా దుర్గమ్మ నన్ను కాపాడుతుందా అని బెంబేలెత్తిపోతూ ఉన్నావు. నువ్వు బెంబేలెత్తిపోవడం వల్ల ఆ పని వల్ల నాకు నష్టమే జరుగుతుంది, కానీ లాభం ఏమన్నా వస్తుందా? నీ తల్లి మీద భారం వేసి అంతా నువ్వు సంతోషంగా ఉండు. నా ఆశీర్వాదం ఇస్తున్నాను బిడ్డ అని అమ్మవారు అత్యద్భుతమైన సందేశం అందించారు కదా ఫ్రెండ్స్. మీ అందరికీ నచ్చింది కదూ. సర్వే జనా సుఖినో